హాయ్ గైస్, ఏంట్రా వీడికి కూడా కొద్దిగా ఫాలోవర్స్ రాగానే పాడ్కాస్ట్లు స్టార్ట్ చేసి మెసేజ్లు ఇస్తాడు అనుకుంటున్నారేమో. జస్ట్ నేను ఎప్పటి నుంచో నా థాట్స్ చెప్పాలనుకుంది, ఇప్పుడు రైట్ టైం అండ్ రైట్ ప్లాట్ఫామ్ దొరికింది. అందుకే ఇప్పుడు ఈ మైక్ డ్రాప్ సిరీస్ అనేది చేస్తున్నాను. సో మన మైక్ డ్రాప్ ఎపిసోడ్ 1లో మనం మాట్లాడుకునే టాపిక్ ఇది. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సో రీసెంట్గా దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు ఇలా మాట్లాడడం జరిగింది. అది చాలా అవుట్రైజ్ అయింది, అందరికీ తెలిసిందే. నేను ఇక్కడ 3 పాయింట్స్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ పాయింట్, ఆయన మాట్లాడిన దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అది యూజ్ చేసిన లాంగ్వేజ్ అసలు చాలా తప్పు. ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ అవ్వచ్చు, అంటే మంచిది అవ్వచ్చు, ఏదో ఉమెన్ సేఫ్టీ గురించి చెప్దాం, మీకోసమే చెప్తున్నాను అన్నట్టు ఆయన ఇంటెన్షన్ అది అవ్వచ్చు. బట్ వాడిన లాంగ్వేజ్ ఫ్రేమింగ్ అసలు చాలా తప్పు. అది కండెమ్ చేస్తున్నాం, నో డౌట్. బట్ ఇప్పుడు దీని మీద విమెన్ చేస్తున్న అవుట్రేజ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అందరూ శివాజీ గారిని తిడుతున్నారు, అంటే మీరు ఒక యాక్టర్ అయి ఉండి, ఒక పెద్ద సెలబ్రిటీ అయి ఉండి స్టేజ్ మీద అలా ఎలా మాట్లాడతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆయన చెప్పిన మ్యాటర్ లో ఇదే లాజిక్ ఎందుకు అప్లై చేయరు? ఇప్పుడు ఏవైతే ఉమెన్ మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయో బయట, దానికి కారణం వాళ్ళ క్లోదింగ్ అని ఎవరైనా అన్నప్పుడు, కాదు క్లోదింగ్ కాదు, జనాల మైండ్ సెట్ ప్రాబ్లం, సో మగాళ్ళ మైండ్ సెట్ మార్చండి, అందరు ప్రపంచంలో అందరు మగాళ్ళ మైండ్ సెట్ మార్చండి, మమ్మల్ని ఒక్కరిని కంట్రోల్ చేస్తే అవ్వదు అని మీరు ఆర్గ్యూ చేస్తారు కదా. మరి ఇక్కడ మాత్రం ఓన్లీ ఆ యాక్టర్ని ఎందుకు అంటున్నారు? ఎందుకు మీరు ఒక పెద్ద సెలబ్రిటీ అయి ఉండి, మీరు ఒక యాక్టర్ అయి ఉండి స్టేజ్ మీద అలా మాట్లాడతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనాలని ఆయన ఎందుకు అంటున్నారు? జనాలను ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దని చెప్పండి, వాళ్ళని వీళ్ళని సీరియస్ గా తీసుకోవద్దు, జస్ట్ ఒక ఒపీనియన్ గా చూసి మీరు వదిలేయండి, మీ మైండ్ సెట్ మీది, మీరు క్యారెక్టర్ డెవలప్ చేసుకోండి అని ఎందుకు చెప్పట్లే? ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు? మరి ఇది హిపోక్రసీ కాదా? ఇక్కడ మగాళ్ళు మీరు బట్టలు కప్పుకొని మీరు మంచిగా ఉండండి, అప్పుడేమి జరగవని మేమనేది తప్పు అయితే, మరి మీరు కూడా యాక్టర్స్ అనడం తప్పే కదా. జనాలనండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, మీరు ఆ మాటలు వినొద్దు, అప్లోడ్ చేయొద్దు, చీర్ చేయొద్దు అలాంటి కామెంట్స్, కానీ జనాలకు చెప్పండి, మొత్తం అందరు జనాలను మార్చండి. ఎందుకు సెలబ్రిటీస్ మారమంటున్నారు? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 కమ్స్ ఫ్రమ్ పాయింట్ నెంబర్ 1. డోంట్ టేక్ సెలబ్రిటీస్ యాజ్ యువర్ రోల్ మోడల్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? యాక్టర్ ఆన్ స్క్రీన్ వరకే, ఆఫ్లైన్లో ఆయన ఒక మనిషే. అందరూ యాక్టర్స్ మనుషులే, వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్, వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి ఒపీనియన్స్ ఫామ్ అవుతే వాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ అనగానే ఒక రోల్ మోడల్ లాగా, ఒక ఐడియల్ కేస్ లా చూస్తాం, అది మానేయాలి. యాక్టర్ అంటే ఓకే, వాడు అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా ఉంటాడు, బయట కూడా పర్ఫెక్ట్గా ఉంటాడు, హంబుల్గా ఉంటాడు, బాగా మాట్లాడతాడు, మంచి క్యారెక్టర్, అందరికి హెల్ప్ చేస్తాడు, అసలు ఇవన్నీ మానేయాలి ఫస్ట్. మనం ఎప్పుడైతే ఇలా ఆలోచించడం మానేస్తాం, వాళ్ళని సీరియస్ గా తీసుకోము, వాళ్ళు చెప్పే మాటలకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వం, మనం కూడా మన ఓన్ ఒపీనియన్స్ ఉంటాయి. ఈ గొర్రెలు అనేది ఫామ్ అవ్వదు అప్పుడు. ఈ గొర్రె బ్యాచ్, గొర్రెల్లా వినేయడం, నమ్మేయడం, అదే ఫాలో అవడం, ఇవన్నీ పోతాయి. అందరికి ఒక ఇండివిజువల్ ఒపీనియన్ అనేది వస్తుంది. ఇది పాలిటిక్స్ లో కూడా ఇదే వర్కౌట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఒక పొలిటీషియన్ గానీ ఎవరైనా గొర్రెల్లా వినేసి నమ్మడం మానేస్తారో, అప్పుడు యాక్చువల్ గా కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఓట్లేస్తారు, కరెక్ట్ మెంబర్స్ ని ఎన్నుకుంటారు, సొసైటీ బాగుంటుంది. అలాగే నేను ఈ ట్వీట్ కూడా చూశాను, రీసెంట్ గా వచ్చిన రౌడీ జనార్దన్ టీజర్ లో విజయ్ దేవరకొండ వాడిన లాంగ్వేజ్ గురించి. అర్జున్ రెడ్డి టైంలో విజయ్ దేవరకొండ నోన్ ఫేస్ కాదు, సో అప్పుడు ఈ ఎల్కే వర్డ్ వాడినా పర్లేదు, కానీ నాని ఇప్పుడు ప్యారడైజ్ కి చాలా నోన్ ఫేస్, పెద్ద స్టార్, తన ఆ వర్డ్ వాడకూడదంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోన్ ఫేస్ అయితే ఏంటి, అన్నోన్ ఫేస్ అయితే ఏంటి, ఆ లాంగ్వేజ్ వాడొచ్చా? పోనీ వాడారు, అదొక మూవీ, అదొక క్యారెక్టర్, వాళ్ళ వర్డ్ వాడారు, నువ్వెందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు? ఎగ్జాక్ట్లీ అదే నా పాయింట్. వాళ్ళు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, ఒక మూవీలో ఒక డైలాగ్ వాడుతున్నారు, దాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చి డిబేట్ చేయడం ఏంటి? వాడైతే వాడచ్చు, వీడైతే వాడకూడదు, వాడి స్టార్ కాబట్టి ఇలా మాట్లాడకూడదు. అసలు ఇవన్నీ ఎవరు పెడుతున్నారు ఈ రూల్స్? స్టార్ అయితే మాట్లాడకూడదు, లేకపోతే రోడ్డు మీద వాడైతే మాట్లాడొచ్చా? ఆ వర్డ్ మామూలుగా ఎవడైనా యూజ్ చేయొచ్చా? నువ్వే యూజ్ చేస్తావు రోజు, అందుకే నీకు స్టార్ కాబట్టి మాట్లాడకూడదని నువ్వు రోజు ఎన్నిసార్లైనా అంటావు, ట్విట్టర్ లో బూతులు తిడతావు అందరినీ అదే వర్డ్ వాడి. బట్ స్టార్ వాడకూడదు, వాడు మనిషే కదా, వాడికి కోపం వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట యూజ్ చేయలే, సినిమాలో యూజ్ చేస్తున్నాడు, సో ఆ క్యారెక్టర్ కోపం వచ్చే వాట్ ఎవర్ ఆ లాంగ్వేజ్ వాడాడు. నేను బూతులు మాట్లాడడం కరెక్టా కాదా ఆ టాపిక్ లోకి వెళ్ళట్లేదు. ఈ స్పెసిఫిక్ ఏదైతే ఐడల్ వర్షిపింగ్ ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు మూవీలో, ఈ డైలాగ్స్ వాడారు, నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దు, లేదా పాయింట్అవుట్ చేయండి. బయట ఇలా మాట్లాడారు, పాయింట్అవుట్ చేయండి, ఇలా మాట్లాడడం తప్పు, ఇది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఏదో మీరు ఐడియల్ కేసు, ఒక ఐడల్ లా మీరు తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఒపీనియన్స్ మాట్లాడుతున్నారు. నీకు వీడి ఐడల్ అయితే వాడికి ఇంకోటి ఐడల్, వాడు డిఫెండ్ చేస్తాడు వాడిని, నువ్వు నీ ఐడల్ని డిఫెండ్ చేస్తావు.
చేస్తావు, నెవర్ ఎండ్స్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం మనం వీళ్ళ వల్ల? హాలీవుడ్ లో ఇలా ఉండదు. యాక్టర్ లాగా చూస్తారు, వాడు బయట మనిషిలాగే చూస్తారు. ఇది నేను చిన్నప్పటి నుంచే చూసాను. ఓకే, టామ్ క్రూజ్ చాలా మంచి యాక్టర్ రా, కానీ బయట ఆడి క్యారెక్టర్ వేస్ట్ రా అంటారు. వాళ్ళ మనిషిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓపెన్ గా కాల్ అవుట్ చేస్తారు. యాక్టర్ మంచోడే కానీ మనిషి అదవా అంటారు. ఇక్కడ మనం ఆ యాక్టర్ బాగుంటే ఆ మనిషిని కూడా మనం డిఫెండ్ చేస్తాం. తప్పు మాట్లాడినా, రైట్ చేసినా, ఏం చేసినా కూడా అన్ని కరెక్టే అని డిఫెండ్ చేసేసి, ఫాలో చేసేసి, అడ్మైర్ చేస్తాం. సో డు నాట్ ట్రీట్ యాక్టర్స్ లైక్ గాడ్స్ ఆర్ యువర్ రోల్ మోడల్స్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. దే ఆర్ జస్ట్ ఎంటర్టైనర్స్. ఆన్ స్క్రీన్ వరకు చూడండి. ఆఫ్లైన్ లో వాళ్ళ క్యారెక్టర్ మీకు నచ్చకపోతే కాల్ అవుట్ చేసి, పాయింట్ అవుట్ చేసి, షేమ్ చేయాలి. అవసరం అయితే డిబేట్ చేసి, ఒపీనియన్స్ డిస్కషన్ అనేది చేయాలి. అంతేగాని యాక్టర్ వాడు ఏం మాట్లాడినా కరెక్ట్, లేదా వాళ్ళు మాట్లాడిందే వీళ్ళు ఫాలో అయ్యి మనం కూడా అదే మైండ్ సెట్ అడాప్ట్ చేసుకొని ఇలాంటివన్నీ చేయకూడదు. సో 2 points, 1 point టు ది ఆడియన్స్, 1 point టు ది ఫీమేల్స్ క్వశ్చనింగ్ ది యాక్టర్. ఆన్ అనదర్ నోట్, ఈ క్లిప్ చూడండి. నిజంగా చెప్పాలంటే శివాజీ గారు ఈరోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది. అందుకని ఈరోజు ఫుల్గా బట్టలు వేసుకున్నా, ఎందుకంటే ఆయన తిడతారు. సో యాక్చువల్లీ నాకు అది అదితి గారి స్లిప్పర్ షాట్ అనిపిస్తుంది. మ్యాటర్ ని వేరే విధంగా డైవర్ట్ చేసి యాక్చువల్ గా మొహం మీద కొట్టినట్టు చెప్పారని నాకు అనిపిస్తుంది. శివాజీ గారు అది తెలియకుండా ఇంకా నేను ఏదో అచీవ్ చేసా అలా అవ్వడం నాకు చాలా షాకింగ్ గా ఉంది. రియలైజ్ అవ్వకపోవడం. యాక్చువల్ గా మిమ్మల్ని తిడుతున్నారు సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడిన మాటలు మీరు ఏదో ప్రౌడ్ గా ఫీల్ అయ్యి, నేను ఇంకా మంగపతి క్యారెక్టర్ లో ఉన్న జనాలకి నచ్చింది, సో అలాగే మాట్లాడదాం, ఆ థాట్స్ పర్కులేట్ చేద్దాం అంటే మీకే ఎఫెక్ట్ అవుతుంది. సో మీరేదో గొప్ప పని చేస్తారు, మంచి మాటలు మాట్లాడేశారు అని మాత్రం అనుకోవద్దు. చాలా బ్యాడ్ కామెంట్స్ చేశారు, అదైతే పక్క. అండ్ ఆన్ డిఫరెంట్ నోట్, థర్డ్ పాయింట్, ఇంకో పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే స్టాప్ లుకింగ్ ఎట్ ఉమెన్ యాజ్ దేర్ ప్రైస్. వాళ్ళు కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్సే. మనం ఎప్పుడైతే ఇలా చూడడం స్టార్ట్ చేస్తాం, మనం కూడా ఉమెన్ తో, మన చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ, బయట ఎవరైనా కనిపించినా కానీ కంఫర్టబుల్ గా ఉంటాం. వాళ్ళకు కూడా ఈగో తగ్గుతుంది, వాళ్ళకు కూడా మన ఎంట తిరుగుతున్నారు, మనం ఏదో పెద్ద తోపులు అనుకోవడం కూడా తగ్గిపోతుంది. వాళ్ళు కూడా మేము నార్మల్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. మనం కూడా ఎప్పుడైతే వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడం ఆపేస్తాం, మనం బాగుపడతాం. మనం అమ్మాయిని చూసే విధానం మారుతుంది. మీరు వాళ్ళ ప్రైజ్ అని, వాళ్ళు ఏదో వాళ్ళని మనం దక్కించుకోవాలంటే ఏవో ఇంప్రెస్ చేయాలని, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో గిఫ్ట్ మనం పొందాలి, వాళ్ళు ఏదో ప్రైజ్ అన్నట్టు చేయడం మానేయండి. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? వాళ్ళు ప్రైజ్ ఏంటి? నువ్వు కూడా ప్రైజ్. నీకు కూడా మంచి క్యారెక్టర్, మంచి వాల్యూస్ ఉంటే నిన్ను వాళ్ళు దక్కించుకోవడం కూడా వాళ్ళకి అదృష్టమే. ఎందుకు ఎప్పుడు అమ్మాయి మనకు దొరకడమే అదృష్టం అనేది ఇది మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడైతే మనం వాళ్ళు నార్మల్ మనుషులా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాం, విల్ స్టాప్ సెక్షువలైజింగ్ దెమ్. ఇది నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నా, సినిమాల్లో కానీ బయట కానీ ఎక్కడైనా చాలా ఈజీగా ఉమెన్స్ ఎవ్రీ బాడీ పార్ట్ మనం సెక్షువలైజ్ చేస్తున్నాము. నీకు సినిమాల్లో కూడా చూపిస్తారు, హీరో ఎంట్రీ అనగానే జస్ట్ వాడి కాళ్ళు చూపిస్తారు, తర్వాత వాడు డైరెక్ట్ వాడి ఫేస్ చూపిస్తారు, వాడు వాక్ చూపిస్తారు. అమ్మాయి అనగానే మొత్తం కింద నుంచి పై దాకా ఎవ్రీ పార్ట్, ఎవ్రీ యాంగిల్ లో చూపిస్తారు. అది చూసి మనం ఏదో టర్న్ ఆన్ అవుతున్నట్టు. ఎందుకు అవుతున్నారు? సో మీరు ఎప్పుడైతే వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఒక బాడీ ఉంది, మనకు ఒక బాడీ ఉంది, వాళ్ళకి స్పెసిఫిక్ ఇలా పార్ట్స్ ఉంటాయి, మనకి ఈ పార్ట్స్ ఉంటాయి, ఇలా మీరు ఎప్పుడైతే చూడడం స్టార్ట్ చేస్తారో ఇవన్నీ పోతాయి. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. మీరు వాళ్ళని కూడా నార్మల్ గా చూస్తారు, నార్మల్ గా ట్రీట్ చేస్తారు. అట్రాసిటీస్, క్రైమ్స్ అన్ని తగ్గుతాయి. వాళ్ళు కూడా నార్మల్ గా బిహేవ్ చేసి మనతో కంఫర్టబుల్ గా తిరగగలరు, బయట సేఫ్ గా తిరగగలరు. స్టాప్ లుకింగ్ ఎట్ ఉమెన్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్. ఎందుకంటే ఇది చూశాను, ఈ కామెంట్, ఈ ట్వీట్ చూడండి. సో ఒక అమ్మాయి అడారు, మేదో ప్రకృతి, మేము వికృతి అన్నట్టు మమ్మల్ని చూడొద్దు, మేము కూడా మనుషులే, మమ్మల్ని నార్మల్ గా ట్రీట్ చేయండి, మాకు వద్దు అని. సో ఈ పర్టికులర్ టాపిక్ నేను ఈ 3 points మాట్లాడదాం అనుకుంటున్నాను. లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్.